నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. శ్రీనివాసరావు గారు, డైరెక్ట్ పాయింట్కి వచ్చేస్తాను. నిన్న టీడీపీ జనసేన ఉమ్మడి సభ తాడేపల్లిగూడెంలో జరిగింది. మీ అభిప్రాయం ప్రకారం, మీ అంచనా ప్రకారం ఎలా జరిగింది అనుకుంటున్నారు? మీ కామెంట్ ఏంటి? నేను చాలా సాధారణంగా రాజకీయ పార్టీలు, రెండు పెద్ద పార్టీలు, టీడీపీ జనసేనకి ఎప్పుడైతే క్రౌడ్ పుల్లింగ్ ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే సహజంగానే బ్రహ్మాండంగా వస్తారు జనం, సక్సెస్ఫుల్గా జరుగుద్ది అనుకున్నాను. కానీ అద్భుతంగా జరిగింది. అంటే సభకి జనం రావటం, ప్రసంగాలు, ఉర్రూతలగించే ప్రసంగాలు సర్వసాధారణంగా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు కూడా మంచి ఒరబడి తన సిస్టమ్ ప్రసంగాలు తీరు మార్చుకున్నాడు. కానీ ఈ సభలో మాట్లాడిన వాళ్ళు అందరూ బాగా మాట్లాడారు. 2 నిమిషాలు ఒక్కొక్క నిమిషం ఇచ్చిన వాళ్ళు బాగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు, బాలకృష్ణ గారు వీళ్ళందరూ బాగా మాట్లాడి, చంద్రబాబు నాయుడు గారు ఒక రకమైన ఎమోషనల్ స్పీచ్, అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి, లేకపోతే చిరంజీవి గారి గురించి, రాజమౌళి గారి గురించి కూడా ప్రస్తావించాడు. ఆయన హనుమాహి విహారి గురించి ఆయన ప్రసంగంలో జరిగింది. ఇక టాప్ హైలైట్, అద్భుతం, అనిర్వచనీయం, అనన్య సామాన్యమైన, అనితర సాధ్యమైన ఒక ప్రసంగం పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది. వినేవాళ్ళని, ఆ వీక్షకుల్ని, టీవీలకు అతుక్కుపోయే ఉండే వీక్షకుల్ని, సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళ అశేషమైన ఇరు పార్టీల కార్యకర్తల, అభిమానులు, సానుభూతి పరుల్ని మంత్రముగ్ధులు చేశాడు. మంత్రముగ్ధులు చేశారంటారు దీన్ని. సమ్మోహనాస్త్రం వేశాడు ఆయన. ఆ ప్రసంగంతో చాలా బాగా ఆకట్టున్నాడు. అనేక అపోహలు, అనుమానాలు అన్నీ తొలగిపోయేలాగా, ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ క్యాడర్ కార్యకర్తలు, వాళ్ళ అభిమానులు, చంద్రబాబు గారి అభిమానులు ఫిదా అయిపోయారండి ఆయన పట్ల. నీకెందుకు బాసు, మేము ఉన్నాం, నీకు నీ దగ్గరుండి గెలిపిస్తాం అనే మాట వచ్చేస్తుంది వాళ్ళ నోట్లోంచి. అంటే అంతగా ఓన్ చేసుకున్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అలా మాట్లాడడానికి ఇంకో పార్టీ అధ్యక్షుడు అయ్యండి, ఇంకో పార్టీ అధ్యక్షుడి గురించి, ఇంకో పార్టీ గురించి మాట్లాడగలగడం కూడా చాలా గొప్ప విషయం. చాలామంది ఒకవేళ మనసులో ఉన్నా మాట్లాడలేరు. ఈయన అవుట్ స్పోకెన్ కాబట్టి మనసులో ఏముందో అది మాట్లాడచ్చు. అని ఏమనుకుంటున్నాడు అది మాట్లాడేసాడు. ఈయన మనసులో నిష్కల్మషంగా ఉన్నాడు అనేటువంటిది టీడీపీ వాళ్ళందరూ నమ్మారు, ప్రజలు నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన ఒక విషయాన్ని గుర్తు చేశాడు. చంద్రబాబు నాయుడు గారి మీద బాంబు అలిపిరిలో జరిగిన దాడి, క్లమేర్ మోన్లు దాడి జరిగినప్పుడు ఆయన కారు 16 అడుగుల ఎత్తు లేచి పడితే లేచి నిలబడి దమ్ముగా చొక్కా దులుపుకుని నడు పదండి ముందుకన్నాడు. ఆ ఉద్దండుడైన రాజకీయ నాయకుడు ఉన్నాడు మనకే అన్నాడు. ఆ చెప్పిన తీరు గూస్ బంప్స్ అంటారు దాన్ని, రోమాలు నెక్కపొడిచేలా చెప్పండి ఆ విషయం. అది సూటిగా, నేరుగా వాళ్ళ హృదయాలను తాకిందండి. బాబు గారు తెలుగుదేశం కేడర్ని కానీ, నాయకులను కానీ, వాళ్ళ అభిమానులు కానీ, సానుభూతి పరులను కానీ, సామాన్య ప్రజలను కూడా నేరుగా తాకింది. అంటే హార్ట్ టచింగ్ అంటారు దాన్ని. అవును, ఆయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి విమర్శించినటువంటి వాళ్ళు కూడా, తెలుగుదేశం సానుభూతి పరులు ఎవరైతే ఉన్నారో, ఏదో సందర్భంలో విమర్శించిన వాళ్ళు కూడా నిన్న ఆ ప్రసంగం తర్వాత మేము పవన్ కళ్యాణ్ స్పీచ్కి ఇంప్రెస్ అయ్యాం, ఫిదా అయిపోయాం అని చెప్పేసి కూడా కామెంట్లు చేశారు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని విపరీతంగా అభిమానించే వాళ్ళు కూడా ఇంత చక్కగా, అందంగా, హృదయాలను తాకేలాగా ఎప్పుడు కూడా ఆ ఘటన గురించి చెప్పలేదు. మీకు ఇంకో విషయం చెప్పను. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి మీద 2003 అక్టోబర్ నెలలో జరిగిన ఈ బాంబు అలిపిరి దాడి ఘటనలో పవన్ కళ్యాణ్ గారు జానీ షూటింగ్లో ఉన్నాడు. ఆ షూటింగ్ రద్దు చేసుకున్నాడు. సినిమా పరిశ్రమ నుంచి స్పందించిన మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అంటే డెఫినెట్గా ఇది ఎవరో చెప్పుంటారు మీకు, నేనే చెప్పాను ఇది వరకు ఒకసారి వేరే చోట. ఈ విషయం ఆయన మనసులోంచి వచ్చిందనడానికి అదే కారణం, రీజన్, సాక్ష్యం ఖచ్చితంగా. కాబట్టి ఆయనకి అభిమానం ఉంది బాబు గారి మీద, ఆయన దక్షత పట్ల, ఆయన సీనియారిటీని గౌరవించాలని. మధ్యలో ఎవరన్నా పొలబెట్టడానికి తయారవుతే డెఫినెట్గా వాళ్ళు రెడీగా ఉన్నారు. పొద్దున్న వచ్చారు వాళ్ళు, రాత్రి ఒకళ్ళు వచ్చారు, పొద్దున్న ఇంకొకళ్ళు వచ్చారు. సో అలాగే స్టేజ్ మీద కూడా కొంతమంది మొఖాలు మార్చుకుని ఫోన్లు చూసుకుంటూ కూర్చున్నారు. ఈ లేఖాస్త్రాలు ఇక ఆగిపోతాయంటారా? నిన్న పీకిన క్లాస్కి, నిన్న డెఫినెట్గా దానికి ఇన్నాళ్ళ లేఖాస్త్రాలకి ఒక విలువ ఉండేది. ఇప్పుడు వివేకానందుడు ఏమన్నా అంటే, ఒకడు వచ్చి
నీ అమ్మ నీ అక్క నీ ఆలి నువ్వు అలాగే ఇలాగని తిడుతుంటే నేను స్వీకరించట్లేదు అన్నాడు ఆయన. ఇప్పుడు నువ్వు మీరు నాకేనా ఇచ్చారు, నాకు వద్దంటే ఏం చేస్తారు, తిరిగి మీరు జైలు పెట్టేసుకుంటారు కదా. అలాగే నువ్వు తిట్టిన తిట్లు మళ్ళీ నీకే వెళ్ళిపోతాయి అంటాడు. నేను తీసుకోకపోతే నీకే పోతాయి అంటాడు. అలాగా ఇన్నాళ్ళు వీళ్ళు మాట్లాడకుండా ఉండడం వల్ల లేకల మీద లేకలు అండి, ఏమండి బాగున్నారండి, కూర్చున్నారండి అని రాస్తున్నాడు ఆయన. ఇప్పుడు ఏమైంది, ఇది తీసుకోకపోతే జగన్కి రాసుకోవాలి. ఇదేంటి జగన్ గారండి మీరు కాపుల రిజర్వేషన్ వాళ్ళు ఇస్తే మీరు తీసేసారండి అలాగే ఎప్పుడైనా రాసాడా? చంద్రబాబు నాయుడు గారు రిజర్వేషన్ 5% కేటాయిస్తే మీరు ఎందుకు తీసేసారండి అని రాయాలి కదా. మీరు ఎట్ని మొహం అలా పెట్టుకున్నారు, మేమంటేని కాపులకు రిజర్వేషన్ లేదని అలా ఎలా చెప్పేస్తారండి అని అడగాలి కదా. అలాగ అడగకుండా ఈయన పవన్ కళ్యాణ్ గారిని అంటుంటే ఒళ్ళు మండిపోతా ఎవరికన్నా. అదే చెప్పాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు. మీకు చాలు, మీరు మూసుకోండి మేము మూసుకుంటామని చెప్పాడు. చాలా నీట్గా స్టైల్గా పద్ధతిగా ఆయన స్టైల్లో ఆయన చెప్పాడు. అయినా వినిపించుకోలేదనుకో అని వదిలేస్తాడు అంతే. అలాగే లేఖాస్త్రాల సంగతి మనం కాసేపు పక్కన పెడితే ఈ 4 పెళ్లిలో గోలకోవడం గురించి కూడా ఇక ఆగిపోద్ది అనుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఆ లేఖాస్త్రాలు అయ్యి పవన్ కళ్యాణ్ గారి గురించి కాపు కుల గురించి రాయట్లేదండి వాళ్ళు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అన్నట్టు జగన్ కోసం రాస్తున్నారు వాళ్ళు. జగన్కి మేలు చేయాలని రాస్తున్నారు. అంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి లేదు. కులహరణం కులద్రోహం అంటారు దాన్ని. ఈ పక్కన పెడితే మీరు అడిగిన 4 పెళ్లిళ్ళ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఒళ్ళు మండి చెప్పాడు. ఎన్నాళ్ళు భరిస్తాడండి ఎవడన్నానే 4 పెళ్ళిళ్ళు కారు టైర్లు మార్చినట్టు అది ఇదని పిల్లల సభల్లో గట్రా మాట్లాడి ఒక ఇప్పుడు మీరు నేను ఎవరైనా సామాన్యుడు సోషల్ మీడియా ట్రోలర్స్ మాట్లాడితే అది వేరే. సాక్షాత్తు రాష్ట్రానికి ప్రతినిధి ముఖ్యమంత్రి గారు మాట్లాడితే ఒక స్థాయిలో ఉండి ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడితే అంత అగౌరవం ఉండదు. ఈ చిరాగోచారు ఏం చెప్పాడు, అంతే ధీటుగా అంతకన్నా ఘాటుగా చెప్పాడు. నాకు 3 పెళ్ళిళ్ళు 2 విడాకులు అయినాయి, 4వ పెళ్ళి ఎవరో 4వ పెళ్ళి ఎవరో జగన్మోహన్ రెడ్డి ఏమో రా అన్నాడు. దాని అర్థం ఏంటి? చచ్చి ఊరుకున్నారా? ఇంక మళ్ళీ మాట్లాడతాను ఉండదు వాళ్ళకి. అనకురా అనిపించుకుంటావు, చెరపకురా చెడే అంటారు. ఇలాంటి వాటి విషయాల్లో వాళ్ళు ట్రోలర్స్ కూడా పదే విసిగెత్తి ఎందుకు ఊరుకుంటారండి. ఆయన చాలా సహారం వహించాడు. ఎవడ మడితే ఆడు మాట్లాడడం దాని గురించి. పోసాని కృష్ణమురళి మాట్లాడతాడు, రామ్ గోపాల్ గారు మాట్లాడతాడు, లోకుగా ఉన్న వాళ్ళు కాకులు కూడా దొబ్బుతాయి అంటారు. అలా చేస్తున్నారు వీళ్ళు. విన్నాళ్ళు సైలెంట్గా ఊరుకుంటే ఎందుకులే వాళ్ళతో మనకి ఎందుకని ఊరుకుంటే. ఈ గాడిజీలకి ఎలక్షన్ అయిన తర్వాత ఉంటుంది చెప్పారు కదా, వైసీపీ రౌడీలకి 40 రోజులు ఆగండి మీకు ఫుల్ కోటింగ్ ఉంటుందని. దాంతోపాటు ఇప్పుడు 24 సీట్లు తీసుకున్నందుకు గాను దాని మీద సొంత పక్షంలో వైరి పక్షంలో అటు పక్షంలో ఇటు పక్షంలో ప్రతి చోట నుంచి కొంతమంది వ్యక్తులు పని కొట్టుకున్న టార్గెట్ చేసినటువంటి దానికి కూడా ఒక ముక్కుసూటి సమాధానంతో చెప్పాడు. ఎలాగంటే ఆయన ఏమంటున్నాడో, నా పార్టీని నిలబెట్టుకునేవంటారా బాబు, నిర్మించుకునేవంటారా బాబు, అసెంబ్లీకి వెళ్ళాలి, అధికారంలో భాగస్వామ్యం పెంచుకోవాలి, ఇంకా స్థానిక సంస్థల్లో ఉంటాయి, కేడర్ పెరుగుద్ది. ఇప్పుడు సపోజు ఓ జడ్పీటీసీ అయ్యాడు, ఒక ఎంపీటీసీ అయ్యాడు, వాళ్ళు ప్రశ్నించే హక్కు ఉంటుంది. అధికారం ఉంటే చేతులు ప్రశ్నించే హక్కు ఉంటుంది, ఫైట్ చేయగలుగుతాడు. లేకపోతే నీ జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు, సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ అవుతారు, ఇలాగా మండల ప్రెసిడెంట్లు అవుతారు. ఇలాగన్నీ కేడర్ పెరుగుద్ది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నాడు, స్టార్టింగ్లో ఆయన టీడీపీతో పొత్తెట్టుకోలేదా? పొత్తెట్టుకున్నాడా? దాంతో కాంగ్రెస్తో పొత్తెట్టుకున్నాడా? పొత్తెట్టుకోబట్టి అధికారంలో జాయిన్ అవ్వబట్టి మంత్రులు అయ్యారు, వాళ్ళకి కేడర్ పెరిగింది, లోకల్ బాడీలో నిలబడగలిగారు. జిహెచ్ఎంసీలో వాళ్ళు ఒకప్పుడు వాళ్ళు పోటీ చేయలేదు బలం లేక. తర్వాత జిహెచ్ఎంసీ మొత్తం సీట్లు 100 సీట్లు కొట్టారు, లేదా 99 సీట్లు కొట్టారు. అలాగా పెంచుకోవాలా. ఇప్పుడు పొత్తులు పెట్టుకున్నారు, తక్కువ సీట్లకి పరిమితం అయిపోయారు, అది ఇది అని చెప్పేసి వీళ్ళు అగ్గెట్టేసి వాళ్ళు వీళ్ళంతా. వీళ్ళకి మనస్ఫూర్తిగా పార్టీ ఎదగాలి, పవన్ కళ్యాణ్ గారు ఏనాటికన్నా సీఎం అవ్వాలని కోరుకున్న వాళ్ళు కాదు. ఇవాళ బంగారు బాతును కోసి తినేమని రకాలు అవన్నీ ఏంటండి. అది ఆయన గమనించాడు. గమనించి మేము మూసుకుంటారు బాబు, మీరు ఎక్కువ నాకు తెలిసి ఏం చేయాలో మీరు సలహాలు ఇవ్వకుండా కలిసి వస్తారు, కలిసి రండి, లేదంటే నా పని నేను చేసుకునేవాడిని, మీకు దండరావు బాబు పని చూసుకోవడం చెప్పాడు. సో నిన్న చాలా హైలైట్లు ఉన్నాయి, కానీ లోకేష్ కూడా ఉంటే ఇంకా అద్భుతంగా ఉండేదేమో అనే ఫీలింగ్ కూడా కలిగింది కదా చాలా మందికి. లోకేష్ గారు పార్టీ పనులు, వాళ్ళ ఎమ్మెల్యేలు టిక్కెట్లు ఈ గొడవ ఉంది కదా, ఎవరో ఒకళ్ళ మొత్తం వదిలేసి పోకూడదు కదా. అలా అంటారా? అంతే. సో ఓవరాల్గా నిన్నటి సభ తర్వాత మీ అభిప్రాయం ఏంటంటారు? ఇక గెలుపు గాలి చాలా స్పష్టంగా కనిపిస్తోందని చెప్పేసి ఆంధ్ర ప్రజలకు సుస్పష్టమైనటువంటి ఫీలింగ్ కలుగుతుందా? నాకు ఎప్పుడో స్పష్టత ఉంది, నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, మీరే నమ్మట్లేదు సరిగ్గానే. అప్పుడు కాంగ్రెస్ ఎప్పుడు అలాగే అన్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి హైయెస్ట్ ఫిగర్ 9 సింగిల్ డిజిట్లో,
మామూలుగా ఆయన 175 అంటున్నాడు. 1 కానీ 7 కానీ 5 కానీ వస్తాయని అనుకుంటున్నాను నేను. అందులో 9 కూడా వచ్చే అవకాశం కనపడతలేదు. ఈవేళ పొత్తు ట్రాన్స్ఫర్, ఓట్ల ట్రాన్స్ఫర్ ఎలాగ ఉంటుందా, అవుద్దా అవదా చాలామంది అనుమానాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇరు పక్షాల నేతలు వాళ్ళ కోఆర్డినేషను, వాళ్ళ కలివిడితనం, కలిసిమెలిసి పనిచేయాలనుకునే వాళ్ళ ఉద్దేశం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడానికి వీళ్ళు చేసే కృషి ఇవన్నీ చూసిన తర్వాత ఓట్ల ట్రాన్స్ఫర్ సక్రమంగా జరుగుద్ది. వాళ్ళని క్లీన్గా ఎక్కడా కూడా ఆచూకీ ఆనవాళ్ళు లేకుండా తుడిచిపెట్టేస్తారు ఆ పార్టీని. ఇది జరగబోతుంది. బీఫామ్ వచ్చిన వాళ్ళు అదృష్టవంతులు. ఈ కూటమి తరపుని బీఫామ్ ఎవరు వస్తే వాళ్ళు అదృష్టవంతులు.